ఏవండీ, నన్ను చాలామంది ఒక ప్రశ్న ఏశారండి. అదేంటంటే, మీరు మాట్లాడితే గోదావరి భాషలో రాంపురం, రాంపురం అంటున్నారు. ఏంటి అది రాంపురమా? రామచంద్రపురమా? అసలు ఆ ఊరు పూర్తి పేరేంటి? ఆ ఊరు ఎక్కడుంది? ఎలా ఉంటది? అని జెప్పేసి నన్ను రకరకాల ప్రశ్నలేశారు. అయితే దానికి నేను సమాధానం చెప్పేదేంటంటే, అది రాంపురం కాదండి. దాని అసలు పేరు రామచంద్రపురం. ఏదో వాడుక భాషలో గోదావరి యాసలో రాంపురం అని అంటారు. అయితే ఇంక విషయానికొస్తేనండి, మరి మీరు ఊరు చూపెట్టమని అడిగారు కదా! తప్పకుండా చూపిస్తాను. ఎందువల్లంటే, కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ రామచంద్రపురం ఉభయ గోదావరి జిల్లాలకే కాదు, రాష్ట్రంలోనే కేంద్ర బిందువండి. మరి ఈ రామచంద్రపురం బస్ స్టాండ్ దగ్గరికొస్తే, ఇక్కడి నుంచి అటు విజయవాడ, వైజాగ్, ఇలా శ్రీకాకుళం, ఎక్కడికైనా సరే, భద్రాచలం గాని ఎక్కడికైనా సరే మనం వెళ్ళిపోవడానికి ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే రామచంద్రపురం అండి. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఇది రామచంద్రపురం కొత్త బస్ స్టాండ్. ఈ రామచంద్రపురం కొత్త బస్ స్టాండ్ కొంచెం ఎదురుకెళ్తే ఇది రాజగోపాల్ సెంటర్ అండి. అంటే ఇక్కడ రాజగోపాల్ థియేటర్ ఉంది కాబట్టి దీన్ని రాజగోపాల్ సెంటర్ అంటారు. అక్కడి నుంచి మనం చూసారా, ముందుకొస్తే పాత బస్ స్టాండ్ అండి. ఆ తర్వాత ఏరియా హాస్పిటల్, మున్సిపల్ ఆఫీసు. తర్వాత కొంచెం ముందుకొస్తే మార్కెట్ సెంటర్ అండి. ఏమండి, ఇది రామచంద్రపురం మెయిన్ పట్టణంలో మెయిన్ రోడ్ మాట అండి ఇది. ఏమండి, ఈ మార్కెట్ సెంటర్ కానించి లోపలికెళ్తే ఇక్కడ రామచంద్రపురం మార్కెట్ ఉంటుందండి. నిజంగా చాలా అద్భుతమైన మార్కెట్ అండి. నేనైతే సండే అక్కడి నుంచే తెచ్చుకుంటాను. మరి ఈ మార్కెట్‌లో గోదావరి చేపలు, సముద్రం చేపలు, అలాగే గోదావరి రొయ్యలు, సముద్రం రొయ్యలు, దీనికి తోడు రామచంద్రపురం చుట్టుపక్కన పంట కాలువలు, పిల్ల కాలువలు ఎక్కువ కాబట్టి కాలువలో దొరికే చేపలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతాయండి. రేట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటది. దీంతో రామచంద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ముఖ్యంగా ఈ మాంస ప్రియులు, ఈ చేపల ప్రియులు ఓ ముక్కలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా సండే వచ్చినట్టు ఈ మార్కెట్‌కి వచ్చేస్తారండి. ఒక మంగళవారం మట్టుకి మార్కెట్ ఉండదు. కానీ ఇక్కడ చేపలంటే పెద్ద ప్రసిద్ధి అండి. అన్ని రకాల చేపలు ఇక్కడికి వస్తాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారండి. సో ఇదండి ఈ రామచంద్రపురం యొక్క పూర్తి వివరాలు. మరి ఈ పట్టణం, ఇది మున్సిపాలిటీ అండి. ఏమండి, ఇంకోటి ఏంటంటే ఈ రామచంద్రపురం పట్టణం చాలా ప్రశాంతమైన పట్టణం అండి. ఎటువంటి గొడవలు కానీ, రాజకీయమైన విభేదాలు కానీ, వర్గ విభేదాలు కానీ, ముఠా తగాదాలు కానీ ఏమి ఉండవండి. చాలా పీస్‌ఫుల్ సిటీ ఈ రామచంద్రపురం అండి. ఓకే అండి. థ్యాంక్ యూ.